కంప్లైంట్ చేయడం జరిగింది అనేది నేను కూడా వినడం జరిగింది. కంప్లైంట్ చేసిన దానికి రిప్లై కూడా అంతే ఘాటుగా వచ్చిందని చెప్పి కూడా. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కంటే ఆయన నుంచి ఆయన వెళ్ళినప్పుడు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన పర్యటన వలన ప్రజలకే భద్రత ఇవ్వాలి అని చెప్పి అటువైపు నుంచి చెప్పడం కూడా జరిగిందనేది మేము అందరం కూడా విన్నాం. కాబట్టి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళవలసిన డిస్టెన్స్ని కూడా 6 గంటలు 7 గంటలు ట్రావెల్ చేసి వెళ్ళి పూర్తిగా లా అండ్ ఆర్డర్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగినప్పుడు ఒకసారి జరిగితే సర్లే అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర పూర్తిగా అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ పర్యటన జరిగినా కూడా ఇదే విధంగా వెళ్ళిన పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఇప్పుడు సత్తెనపల్లి వచ్చారు వెంటపాల, ఆ రోజు ఒక పెద్ద ఆయన ఆ కారు కింద నలిగిపోవటం మేము అందరూ చూసాం. ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరో చనిపోవటం కానీ గాయాలు అవటం కానీ జరుగుతున్నాయి. ఈ జరగటానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, అంత ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేకుండా అయితే లేదు. రాజకీయం ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఆరోపణ వేయాలి కాబట్టి ప్రభుత్వం పైన ఏదో ఒక ఇష్యూతో వెళ్ళి హోంమంత్రి గారిని కలవాలి కాబట్టి ఈ ఇష్యూ తీసుకుని కలవడం జరిగింది. కానీ హోంమంత్రిత్వ శాఖకి ఫుల్గా క్లారిటీ ఉంది ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. శాంతి భద్రతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా ఈ 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో శాంతిని ఏ విధంగా నెలకొల్పారని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ప్రయత్నించడమే కానీ అటువైపు నుంచి మాత్రం ఎటువంటి పాజిటివ్గా అయితే వినపడింది అయితే లేదు. వాళ్ళు చేసే నిరసనలకి మీరు మీడియా వారు మీకు రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల కూడా ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి ఆ నిరసనలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు చేసే నిరసనలకి ఒకసారి వెళ్ళి వాళ్ళు అడగండి, అయ్యా మీరు డిఎస్సి రాయాలంటే హాల్ టికెట్ ఏదో పెట్టాలి, వెళ్ళి రాయాలి. ఒకసారి హాల్ టికెట్ నెంబర్ అడగండి వాళ్ళని, ఆ పాల్గొనే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తే కనుక పాల్గొనే వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుంది. మరోవైపు చూస్తూ ఉన్నారు, మొన్న కర్నూలు జరిగింది, అందరూ వచ్చారు, ఎవరికైతే పోస్టులు వచ్చిన వాళ్ళందరూ వచ్చి మేము కష్టపడి చదువుకున్నాము, ఒక 7-8 సంవత్సరాలుగా జరగకపోతే లోకేష్ గారు డిఎస్సి పెట్టి మా అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఇప్పుడు ఈ మాట అంటే మా కష్టాన్ని మీరు ఎగతాళి చేసినట్లు ఉంది అని చెప్పి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి, మన యువతకి మనం ఏం మెసేజ్ పంపిస్తూ ఉన్నారు ప్రతిపక్షం వారు అని. వారు కష్టపడి చదువుకొని ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి పారదర్శకంగా ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఈ ప్రాసెస్ అంతా జరిగితే దాన్ని ఏదో ఒక విధంగా కించపరచడం ఎగతాళి చేయటం అనేది మంచిది కాదు, యూత్కి కూడా మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు కాదు. ఒకసారి ప్రతిపక్షం వారు దాని గురించి ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాం. మరొకటి పాల్గొనేవారు ఒకసారి మీరు దయచేసి మాత్రం మీడియా వాళ్ళని అడుగుతూ ఉన్నాం, వెళ్ళి ఓ 10 మంది ఉంటే కనీసం ఒక 2-3 అయ్యా హాల్ టికెట్ నెంబర్ ఒకసారి ఏంటో చెప్పు, నువ్వు ఎగ్జామ్ రాసావా లేకపోతే ఏంటంటే. మొన్న ఎక్కడో చూస్తూ ఉన్నా, ఒరిస్సా వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారట. ఒరిస్సా దానిలో జనం కోసం అని చెప్పి ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే కూలీగా ఇక్కడికి వచ్చారో వాళ్ళని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేస్తాం. సో ఇటువంటి వాటికి నిజంగా జరిగితే ఏ విధంగా ప్రజల నుంచి ప్రతిస్పందన వస్తుందో, ఎటువంటి తప్పు జరిగితే పారదర్శకంగా జరిగితే ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారో మీడియా వాళ్ళు మీరు కూడా ఒకసారి కొద్దిగా తీక్షణంగా చూడండి. కేవలం ఏదో వచ్చి రాజకీయంగా బతకటం కోసం అని చెప్పి ఏదో ఉద్యమం చేస్తే దానివల్ల యువతకి మంచి మెసేజ్ ఇవ్వకపోతే మంచిది కాదనేది ప్రతిపక్షం వాళ్ళు చెప్తాం.